సో అసూయ పార్ట్ 5. సో అసూయ పనులు ఉంటే మనము చాలా డేంజర్ అండి. వాళ్ళు మన చుట్టుపక్కన ఉన్నప్పుడు మనం గ్రహించగలగాలి. వాళ్ళు మన నాశనాన్ని కోరుకుంటారు. అసూయ పనుల వల్ల మనము చాలా చాలా కోల్పోవాల్సి వస్తుంది కూడా. కాబట్టి మన లోపల కూడా అలాంటి అసూయ ఉండకూడదని కూడా ప్రార్థించుకోవాలి. అది తప్పకుండా ప్రయత్నించండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మన లోపల లేకపోయినా మన పిల్లలలో కూడా ఉండొచ్చు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒకరికి మార్కులు ఎక్కువ వస్తే ఇంకొకరు తట్టుకోలేకపోవడం, ఒకరు ఏడవడం, లేదా ఒకరిని ప్రేమగా చూస్తే ఇంకొకరు తట్టుకోలేకపోవడం, ఏడవడం, ఇలాంటి మనుషులు చేస్తుంటా అంటారు. సో దానివల్ల అసూయ పెంచుకుంటారు, కోపం పెంచుకుంటారు. ఈవెన్ సిబ్లింగ్స్ మధ్యనే, అన్నదమ్ముల మధ్యనే, అక్క చెల్లెల మధ్యనే. సో ఇవన్నీ కూడా అసూయ వల్ల గొడవలు, ఇంట్లో గొడవలు, కొట్లాటలు. వాడిని ఎక్కువ చూస్తున్నావు, నన్ను తక్కువ చూస్తున్నావు, వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నావు, నాకు తక్కువ ఇస్తున్నావు. అసూయ వల్ల కాంప్లికేట్స్ ఎక్కువ అవుతాయి, ఇష్యూస్ ఎక్కువ అవుతాయి కుటుంబంలో. సో కుటుంబంలో ఇష్యూస్ కూడా అందుకే కదా అండి, అసూయ వల్లనే ఈ కోర్టు కేసులు, గొడవలు, కోట్లాటలు, అల్లర్లు. ఈ కుటుంబ సమస్యలన్నీ కూడా అసూయ వల్లనే. రెండు దేశాలు కొట్టుకున్నాయంటే అసూయ వల్లనే. నా దేశం గొప్పది అంటే నా దేశం గొప్పది. సో ఆ రెండు దేశాలు కొట్టుకుంటాయి. సో చాలా అనర్థాలు జరుగుతాయి అసూయ వల్ల. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేయొద్దు దీన్ని. చూద్దాము. 1 సమూయేలు 18 అధ్యాయం 6 వచనం వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు. దావీదు ఫిలిస్తీన్లను హతము చేసి, సో దావీదు ఆయన ఒక రాజు దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఆ సందర్భంలో ఫిలిస్తీన్లను హతం చేసి, యుద్ధం వెళ్ళినప్పుడు ఫిలిస్తీన్లను హతం చేశారట. తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇజ్రాయేలీల ఊళ్ళన్నింటిలో నుండి తుంబరులతోనూ సంభ్రముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌదులను ఎదుర్కొనుటకై వచ్చిరి. దావీదు ఏం చేశాడంటే ఫిలిస్తీన్లను హతం చేసి వస్తున్నప్పుడు ఆ ఊరి ప్రజలు, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా తుంబర్లతో అంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్తో నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. అంటే సౌలు దావీదు ఇద్దరు కలిసి వస్తున్నారు. సో కానీ ఇక్కడ సౌలు కంటే ఎక్కువగా యుద్ధం చేసింది దావీదు. దావీదు ఎవరు? రాజు యొక్క పనివాడు, అంటే ఒక సైనికుడు లాగా ఉన్నాడు. రాజు దగ్గర ఒక సైనికుడిలా ఉన్నాడు. రాజు దగ్గర ఒక సైనికుడిలాగా పనిచేస్తున్నాడు దావీదు. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయొచ్చు, వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరండిది. సో వాళ్ళు పాటలు పాడుకుంటూ వాళ్ళు స్తుతిస్తూ ఏమంటున్నారంటే, సౌలేమో 1000 మందిని చంపాడు, దావీదేమో 10,000 కొలది శత్రువులను హతం చేసిరండిరి. అంటే సౌలైన రాజు కంటే సైనికుడైన దావీదు ఎక్కువ మంది చంపాడని ఇక్కడ వాళ్ళ యొక్క గాన ప్రతిగానము చేస్తూ వచ్చారు. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున, చూద్దాం, ఇక్కడ ఆగుదాం. సో సౌలుకి ఇంపుగా ఉండనందున, ఎందుకు ఇంపుగా లేదంటే అసూయ. ఎందుకు? నేను రాజుని, నేను 1000 మందిని చంపితే వీళ్ళేమో దావీదేమో 10,000 మందిని చంపారని వీళ్ళు ఎలా పాడతారు? సో ఆ పాడిన పాట, ఆ ప్రేజ్ ఏదైతే వాళ్ళు ప్రేజ్ చేశారో, ఏదైతే వాళ్ళు పొగడారో దావీదుని, అది సౌలుకి ఇంపుగా ఉండలేదు. సో అంతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకోనేను. చూసారా, అసూయ వచ్చేసింది అప్పటికే ఒక్క మాటతోటి. ఇప్పుడు అంతే కదా అండి, మన చుట్టూన్న ప్రజల్లో కూడా మనం ఏమైనా వర్క్ చేసే దగ్గర, మన ఆఫీస్లలో మన మేనేజర్ పిలిచి అప్రిసియేషన్ ఇచ్చాడు అనుకోండి, అందరి ముందు, కొలీగ్స్ ముందు, ఖచ్చితంగా వాళ్ళందరి మనసు కూడా అసూయపడతారు. పైకి నవ్వుతారు, కంగ్రాట్స్ అని చెప్తారు, కానీ లోపల ఖచ్చితంగా అసూయ ఉంటుంది, ఈయన సొంపుగా ఉండదు. సో మన ముందు కూడా ఎవరినన్నా పొగిడారనుకో, మన ముందు కూడా ఎవరినన్నా ప్రేస్ చేశారనుకోండి, మనకు కూడా ఇనసొంపుగా లేదు అంటే అక్కడ మనకు అసూయ ఉన్నట్టండి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఒకవేళ మనకు ఒకరు మన ముందు పొగిడారు, మన ఆఫీస్లో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. సో పొగిడినప్పుడు మన ముందు ఇంకొకరిని, నీకు బాధేస్తున్నా లేక ఇనసొంపుగా లేకపోయినా నీకు సంతోషం రావట్లేదు అంటే అక్కడ ఎక్కడో నీ మనసులో అసూయ అనేది ఉంది. దాని గురించి నువ్వు ప్రేయర్ చేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు మన ఆఫీస్లలో కూడా మేనేజర్ పిలిచి, నువ్వు ఈ నెల బాగా వర్క్ చేసావు, నీకు అప్రిసియేషన్ ఇస్తున్నాను అన్నప్పుడు ఎంతమంది సంతోషంగా ఉంటారండి? చాలామందికి ఆ వర్డ్ ఇనసొంపుగా ఉండదు. సో వాళ్ళు అటాక్ చేయడం మొదలు పెడతారు మన మీద. మన మీద కోపపడడం, మన మీద కోపాన్ని తెచ్చుకోవడం, ద్వేషాన్ని తెచ్చుకోవడం, అసూయపడడం చేస్తుంటా అంటారు. సో మనం ప్రార్థించుకోవాలి, ఎవరి మనసులో కూడా నా మీద అసూయ లేకుండా అని ప్రార్థించుకోవాలి. ఒకటండి, దేవుడు మన హృదయాలను మార్చే దేవుడు, అందరి హృదయాలను మార్చే దేవుడు.
సో కాబట్టి ప్రార్థించుకున్నప్పుడు సమస్తము కూడా చక్కబడతాయి. సో ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపం తెచ్చుకునేవారు. సో ఇంపుగా లేదు అంటే అక్కడ అసూయ మొదలైనట్టు సౌలుకి. నేనే రాజుని, నన్ను పొగడక నా బానిసైన సైనికుణ్ణి పొగుడుతున్నారే అని వాళ్ళు సౌలుకి కోపం వస్తుంది. దావీదు నాకు 10,000 కొలదని నాకు 1,000 కొలది, అంటే దావీదేమో 10,000 మంది చంపితే నేను 1,000 కొలదాన్ని స్తుతులు పాడారా, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడని అనుకునేను. కాబట్టి నాట నుండి చూడండి, నాట నుండి ఆ రోజు నుండి అట సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. చూడండి, అసూయ. నన్ను పొగడరా, నా సైనికుడిని పొగుడతారా అని ఏం చేశాడు? ఆ రోజు నుంచి కోపం తెచ్చుకుంటున్నాడు. ఆ రోజు నుంచి అసూయ మొదలైంది. అసూయ నుంచి కోపము, కోపం నుంచి ద్వేషము, ద్వేషం నుంచి పగ, పగ నుంచి ప్రతీకారము, ప్రతీకారం నుంచి నరహత్య. సో ఇది నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఇవి అన్నిటికీ మూల కారణం అసూయ. అసూయ వచ్చిందంటే కోపం వస్తుందండి, కోపం వచ్చిందంటే ద్వేషం వస్తుందండి, ద్వేషం వచ్చిందంటే పగబట్టాలి, పగబట్టాలంటే ప్రతీకారం తీర్చుకోవాలి. ప్రతీకారం ఎలా తీసుకుంటారు? వాళ్ళని నాశనం చేయడం, చంపడము, లేకపోతే వాళ్ళని బదనాం చేయడము, ప్రతీకారం, నరహత్య. సో ఇలా జరుగుతుంది. సో సౌలు విషయంలో కూడా అదే జరిగింది. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. అప్పటి వరకు దావీదు అంటే చాలా ఇష్టం, సౌలుకి చాలా ఇష్టం దావీద్ అంటే. సో పక్కన పెట్టుకున్నాడు, మంచి పాటలు పాడించుకునేవాడు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయించుకునేవాడు. దావీద్కి మంచి ఇక తర్వాత రైట్ హ్యాండ్ లాగా ఉంచుకున్నాడు దావీద్ని. కానీ దావీద్కి మంచి పేరు వస్తుందని సౌలుకి అసూయ పుట్టింది. మరునాడు దేవుని యొద్ద దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున, చూడండి దురాత్మ, ఇప్పుడు అర్థమైందా? ఈ ఏదైతే అసూయ ఉందో అది దురాత్మతో సమానం అండి. దురాత్మ, ది స్పిరిట్ ఆఫ్ జెలసీ అంటారు దీన్ని, స్పిరిట్ ఆఫ్ జెలసీ అంటారు. అదొక దురాత్మట. సో చూడండి, దాన్ని ఎంటర్టైన్ చేయొద్దు. ఇప్పుడు మన ఇళ్ళల్లో కూడా ఎప్పుడు ఎంటర్టైన్ చేయొద్దండి. ఇద్దరు అన్నజమ్ములున్న, అక్క చెల్లెలున్న, అంటే ఇన్ ద సెన్స్ మన పిల్లలలో కూడా అది డెవలప్ కాకుండా చూసుకోవాలి. ఒకవేళ వాళ్ళకు ఒకవేళ మార్కులు ఎక్కువ వచ్చినా, లేకపోతే ఇంకొకటి ఏదైనా కొనిచ్చినా కూడా ఆ జెలస్ రావద్దు వాళ్ళకు. వచ్చిందనుకోండి, రేపు వాళ్ళకు మంచి భర్త దొరికారు అనుకోండి, మంచి భార్య దొరికినా వాళ్ళు జెలస్గా ఫీల్ అవుతారు. లేకపోతే ఒకరు మంచి ఉద్యోగం వచ్చి ఎక్కువ సంపాదించిన జెలస్గా ఫీల్ అవుతారు. ఇదేమవుతుందంటే, జెలస్ అనేది ఒకసారి మనసులోకి వచ్చింది, అసూయ మనసులోకి వచ్చిందంటే అది మనిషిని డెవలప్ చేస్తుంటా ఉంటుంది. అంటే అసూయ పడేలాగా చేస్తుంది. ఎవరిని చూసినా అసూయ పడతారు. ఇంటి పక్కని చూసినా, ఇంటి ముందటోని చూసినా, ఇంట్లో వాళ్ళని చూసినా వాళ్ళు అసూయ పడుతూనే ఉంటారు. ఎందుకంటే అది ఒక దురాత్మ. అది లోపల ఉన్నంత వరకు అసూయ పడడం, అసూయ అనేది వాళ్ళకు ఆ దురాత్మకి ఏంటి తెలుసా అండి? ఆహారం లాంటిది. నువ్వు ఎంత అసూయ పడితే ఆ దురాత్మకు అంత ఆహారం దొరుకుతుంది. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలంగా వచ్చినందున, సో చూసారా, మన క్యారెక్టరిస్టిక్స్ స్పిరిట్ని అట్రాక్ట్ చేస్తాయి. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే, ఇప్పుడు సౌలుకి ఏమొచ్చింది? అసూయ, కోపము, సో ద్వేషము, పగ, విషపు చూపు వచ్చింది. సో ఇక్కడ ఏమవుతుంది? అపవిత్రాత్మ అట్రాక్ట్ అవుతుందా, పరిశుద్ధాత్మ అట్రాక్ట్ అవుతుందా? అపవిత్రాత్మ అట్రాక్ట్ అవుతుంది. అదే నీ లోపల ప్రేమ ఉంది, కరుణ ఉంది, దయ ఉంది, దయాలత్వం ఉంది, మంచితనం ఉంది, పాజిటివ్ థింకింగ్ ఉంది, పాజిటివ్ నేచర్ ఉంది. ఇక్కడ ఇప్పుడు ఏ ఆత్మ నిన్ను అట్రాక్ట్ చేస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు అట్రాక్ట్ చేస్తాడు. ఇప్పుడు అర్థమవుతుందండి కంపారిజన్. సో మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలంగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించుచుండెను. మళ్ళీ చెప్తున్నానండి, దిస్ ఈజ్ ద స్పిరిట్, ఇట్స్ ఏ ఈవిల్ స్పిరిట్, డెవిల్ స్పిరిట్. ఏది? జెలసీ. సో నువ్వు అసూయ పడుతున్నావు అంటే అక్కడ ఎక్కడో నువ్వు అపవాదికి చోటిస్తున్నట్టు. సో అదే అసూయ పడకుండా సంతోషంగా ఉన్నావంటే అక్కడ నువ్వు పరిశుద్ధాత్మ దేవుడికి చోటిస్తున్నట్టు. సో ఇప్పుడు మన గుణం వల్ల అర్థమవుతుందా ఏది అట్రాక్ట్ అవుతుందో? నువ్వు దేని గురించి ఆలోచిస్తావు? నువ్వు నెగిటివ్గా ఆలోచించావు అనుకోండి, నెగిటివ్ స్పిరిట్స్ అట్రాక్ట్ అవుతాయి. సో నువ్వు పాజిటివ్గా ఆలోచించావు అండి, పాజిటివ్ స్పిరిట్స్ అట్రాక్ట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ సౌలు నెగిటివ్ మైండ్ సెట్తో నిండుకుంటున్నాడు, అంటే అసూయతో, కోపంతో, ద్వేషంతో, పగతో, విషపు చూపుతో నిండుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమి అట్రాక్ట్ అవుతుంది ఆయనను? సో ఎంటర్ అవుతున్నది. అందుకే బైబిల్లో అపవాదికి చోటు ఇవ్వకుడి అని అన్నాడు. సో ఇదే అండి కారణం. అపవాదికి మనం చోటిస్తేనే వస్తుంది. నువ్వు అసూయను చోటిచ్చావా? సో అపవాదికి చోటిచ్చినట్టే. గర్వానికి చోటిచ్చావా? అపవాదికి చోటిచ్చినట్టే. సో ఇంకా ద్వేషానికి, పగకు చోటిచ్చావా? అపవాదికి చోటిచ్చినట్టే. సో అలా మనం చోటు ఇవ్వద్దు, అవి ఇస్తేనే అట్రాక్ట్ అవుతాయి. సో నువ్వు పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నావు, పాజిటివ్ స్పిరిట్ అంటే దేవుడి యొక్క ఆత్మ నిన్ను అట్రాక్ట్ చేస్తుంది, లేకపోతే దురాత్మ అట్రాక్ట్ చేస్తుంది. సో ఒకసారి అసూయ మనసులోకి వచ్చిందంటే అందరి మీద కుళ్ళుకుంటారండి.
ఇంట్లో అన్న బాగుపడ్డా, తమ్ముడు బాగుపడ్డా, అక్క బాగుపడ్డా, చెల్లె బాగుపడ్డా, ఆఖరికి వాళ్ళ సొంత పిల్లలు బాగుపడ్డా కుళ్ళుకుంటారు. సో ఆ అసూయ అనేది చాలా డేంజర్. లాస్ట్కి వాడి మీద వాడు అసూయ పడేలాగా చేసి వాడంతా వాడు చనిపోయేలాగా చేసుకుంటారు. సో దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలంగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించాను. అందుకు నేను చాలా సందర్భాలు చెప్పాను, మన బుద్ధి తగ్గట్టు మన బ్రతుకుంటుంది అని. సో మన ఆలోచనల తగ్గట్టు మన బ్రతుకుంటుందని. సో పాజిటివ్, అందుకే డూ గుడ్, స్పీక్ గుడ్, థింక్ గుడ్. నువ్వు మంచిగా ఆలోచించు, మంచిగా మాట్లాడు, మంచిగా ఉండు. సో నెగిటివ్ మైండ్ సెట్ తోటి ఎప్పుడు రావద్దు. ఎవరి మీద ఒక నెగిటివ్ మైండ్ సెట్ తోటి ఉండకండి. ఎందుకంటే ఆ నెగిటివ్ మైండ్ సెట్ కూడా ఒక స్పిరిట్ లాంటిదే, అదొక జబ్బు లాంటిదే, రోగం లాంటిదే. ఒకసారి నెగిటివ్ మైండ్ సెట్ వచ్చిందనుకో, నీ మేనేజర్ తోటి నువ్వు నెగిటివ్గానే ఆలోచిస్తావు, నీ కొలీగ్స్ తోటి నువ్వు నెగిటివ్గానే ఆలోచిస్తావు, నీ యొక్క ఇరుగు పొరుగు వారితోటి నెగిటివ్గా ఆలోచిస్తావు, ఆఖరికి నీ భర్తను కూడా నెగిటివ్ యాంగిల్లోనే చూస్తావు, నీ భార్యను కూడా నెగిటివ్ యాంగిల్లోనే చూస్తావు, నీ పిల్లల్ని కూడా నెగిటివ్ యాంగిల్లోనే చూస్తావు, ఆఖరికి నిన్ను నువ్వు నెగిటివ్ యాంగిల్లోనే చూసుకోవాల్సి వస్తుంది ఒక స్టేజ్. ఇదంతా డోస్ పెంచుతుంటా ఉంటుంది. అసూయ మనసులోకి వచ్చిందంటే డోస్ పెరుగుతుంటా ఉంటుంది, అందరి మీద అసూయ పడేలాగా చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ 95 to 99% పీపుల్లో ఇది నేను చూశాను. సో దురాత్మ సౌలు మీదికి వచ్చిందట. సో ఇప్పుడు అర్థమవుతుందండి ఏది దురాత్మనో ఏది అపవాది క్రియలు. అందుకే మనము అపవాదికి చోటు ఇవ్వకూడి అంటున్నారు. సో అసూయ కూడా అపవాది యొక్క క్రియ, అది దేవుడి యొక్క క్రియ కాదు. అసూయ పడడం దేవుడి యొక్క క్రియ కాదు. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటనుండగా దావీదు పొడిచి గోడకు బిగించుననుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. చూసారా ఏమవుతుంది? సౌలు దావీదుని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు బికాస్ ఆఫ్ ద జెలసీ. అయ్యో, ఏమన్నారు వాళ్ళు? దావీదేమో 10,000 మందిని చంపాడు, సౌలు 1000 మందిని చంపాడు. ఆ ఒక్క మాట పట్టుకొని ఆయనకి ఏమొచ్చేసింది? అసూయ వచ్చింది. వీడు నాకంటే ఎక్కువగా డెవలప్ అవుతాడా, వీడు నాకంటే, నా పనివాడు నాకంటే ఎక్కువగా ప్రేస్ పొందుకుంటాడా, అందరూ స్తుతి చేస్తారా ఆయనను అని. ఇందులో దావీదేమైనా తప్పు చేశాడా అండి? దావీదు ఆయన ధర్మం ఏంటిది? రాజును కాపాడుకొని యుద్ధంలో అనేక మందిని చంపేసి గెలిపించుకోవాలి ఆ రాజ్యాన్ని. ఆయన చేసిన డ్యూటీ ఆయన చేశాడు. దావీదు చేయాల్సిన డ్యూటీ ఆయన చేశాడు. ఆ రాజ్యాన్ని కాపాడుకున్నాడు, రాజును కాపాడుకున్నాడు, ఆ సైన్యాన్ని కాపాడుకున్నాడు. కానీ వాళ్ళు చేసిన ఒక్క మాట, ఒక్క అప్రిసియేషన్ వల్ల జెలస్ వచ్చేసింది. దానివల్ల ఏమవుతున్నాడు? ఆ సౌలు ఈటెను విసిరేను, అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొని, చూసారా, పొడిచి చంపేద్దామని దావీదుని పొడిచి గోడకు బిగించిననుకొని సౌలు ఆ ఈటెను విసిరేను. సో నరహత్య. ఇప్పుడు చూసారా, అసూయ వల్ల ద్వేషము, ద్వేషం వల్ల కోపము, కోపం వల్ల ద్వేషము, ద్వేషం వల్ల పగ, పగ వల్ల ప్రతీకారము, ప్రతీకారం వల్ల నరహత్య. సో ప్రతీకారం తీర్చుకుంటున్నారు లేదా? బికాస్ ఆఫ్ ద జెలస్. మరి సౌలు ఎవరు? రాజు. సౌలు ఎవరు? దేవుడి యొక్క అభిషక్తుడు. మంచి అభిషేకం ఉన్నది ఆయన మీద, చాలా గొప్ప అభిషేకం ఉంది, కానీ పాడు చేసుకుంటున్నాడు అభిషేకం అసూయ వల్ల. సో మన అందరి మీద కూడా దేవుడు అభిషేకం ఉందండి. అసూయ, కోపము, గర్వము, ద్వేషము, పగ, ప్రతీకారము, ఇవన్నీ కూడా తీసేసుకోవాలి. మన అభిషేకాన్ని మనం కాపాడుకోవాలి. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. సో బై గాడ్ గ్రేస్, దేవుడు కృప వల్ల తగలకుండా తప్పించుకున్నాడు దావీదు. యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. చూసారా, యెహోవా తనను విడిచి అంటే ఎవరిని విడిచాడు? ఇక్కడ సౌలుని విడిచాడు. ఎందుకు? అసూయ వల్ల, కోపం వల్ల, ద్వేషం వల్ల, పగ వల్ల, విషపు చూపు వల్ల. ఇప్పుడు అవే గుణాలు మన లోపల ఉంటే దేవుడు మనతోటి ఉంటాడా? విడిచిపోతాడా? సో నిన్న యోసేపు జీవితం చూసామండి. ఇప్పుడు యోసేపు మీద అన్నదమ్ములందరూ కూడా అసూయపడ్డారు. ఇప్పుడు దేవుడు యోసేపుకి తోడే ఉన్నాడా? వాళ్ళ అన్నదమ్ములకు తోడే ఉన్నాడా? యోసేపుకే తోడే ఉన్నాడు. ఎందుకంటే యోసేపులో అన్యాయం లేదు, అక్రమం లేదు, మోసం లేదు, అసూయ లేదు, పగ లేదు, ప్రతీకారం లేదు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మన లోపల కూడా ద్వేషము, పగ, ప్రతీకారం, అసూయ, గర్వము ఉంటే దేవుడు మనకు తోడుగా ఉండడు. ఐఎమ్ డామ్ షూర్ ఫర్ దట్. ఇక్కడ యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. ఇక్కడ సౌలుని విడిచిపెట్టి వెళ్ళాడు దేవుడు. ఎందుకు? అసూయ వచ్చింది కాబట్టి. సో అసూయ పరులతోటి దేవుడు నివసించలేడు. కోపిష్ఠులతో దేవుడు నివసించలేడు, గర్విష్ఠులతో దేవుడు నివసించలేడు, అసూయపరులతో దేవుడు నివసించలేడు. సో నిన్న యోసేపు కూడా ఒక ఎగ్జాంపుల్.
యోసేపు మీద తన అన్నలందరూ కూడా అసూయపడ్డారు. కానీ దేవుడు ఎవరికి తోడై ఉన్నాడు? యోసేపుకి తోడై ఉన్నాడు. కానీ వాళ్ళ అన్నలకు తోడై లేడే. సో ఇప్పుడు సౌలుకి తోడుగా ఉన్నాడు. సౌలుకి ఎప్పుడైతే గర్వం వచ్చిందో, ఎప్పుడైతే అసూయ వచ్చిందో, ఎప్పుడైతే కోపం వచ్చిందో, విషపు చూపు వచ్చిందో, ఎప్పుడైతే పగ తీర్చుకునే, ప్రతీకారం తీర్చుకునే, నరహత్య చేయాలన్న ఆ ఇంటెన్షన్ వచ్చిందో, ఇప్పుడు సౌలుని దేవుడు ఏం చేస్తాడు? వదిలేస్తున్నాడు. ఎవరికి తోడే ఉంటున్నాడు? దావీదుకు తోడే ఉంటున్నాడు. ఎందుకు? దావీదు మంచివాడు, దావీదు నీతిమంతుడు, దావీదు పరిశుద్ధుడు, దావీదులో ఏ అసూయ లేదు, ఏ అపవిత్ర లేదు, ఏ అపరిశుద్ధత లేదు. ఇప్పుడు అర్థమవుతుందా అండి దేవుడు ఎవరికి తోడే ఉంటాడో? లేదు, నేను ఎన్ని నచ్చినన్ని తప్పులు చేసుకుంటా, నా నచ్చినన్ని పొరపాట్లు చేసుకుంటా, నాకు నచ్చినట్టుగా నేను ఉంటా, దేవ నాకు ప్రార్థనకు జవాబు ఇవ్వమంటే ఆయన జవాబు ఇవ్వడు. ఇప్పుడు అర్థమవుతుందా ఏది మనల్ని ఆపుతుందో? నిన్న యోసేపుని ఏది ఆశీర్వదించింది? ఆయన లోపల అసూయ గుణం లేదు, అదే ఆయనను ఆశీర్వాదకరంగా మార్చింది. ఆయన లోపల మంచితనం ఉంది, మానవత్వం ఉంది, అదే ఆయనను ఆశీర్వాదకరంగా మార్చింది. అలాగే సౌలులో కూడా ఒకప్పుడు దేవుడు సౌలుకి తోడే ఉన్నాడు. ఎప్పుడైతే సౌలులో అసూయ వచ్చిందో, గర్వం వచ్చిందో, కోపం వచ్చిందో, ద్వేషం వచ్చిందో, పగ వచ్చిందో విడిచిపోయాడు. ఇప్పుడు మన లోపల కూడా అసూయ ఉంటే దేవుడు మనతో సహవాసం చేయలేడు. అసూయ ఉన్న, గర్వం ఉన్న, బలహీనతలతో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండలేడు. సో అందుకే యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. కాబట్టి సౌలు తన యొద్ద నుండనీయక శాస్త్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందు వచ్చుచు పోవచ్చు నుండెను. సో ఆయన పొజిషన్ని మార్చేశాడు. ఎందుకంటే సౌలుకు అర్థమైంది, 2 సార్లు నేను చంపాలని చూస్తే దేవుడు ఇతన్ని తప్పించాడు, అయితే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు, నన్ను తోడుగా లేడు, నన్ను విడిచిపెట్టాడు దేవుడు అని గ్రహించేశాడు. అందుకే ఆయన పొజిషన్ని మార్చి సహస్రాధిపతిగా చేశాడట. సో అధిపతిగా చేశాడు. అతడు జనులకు ముందు వచ్చుచు పోవచ్చు నుండెను. మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి, సో ఇది ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. సో ఈరోజు మనకు దేవుడు ఈ వాగ్దానం ఇస్తున్నాడు. మనకు దేవుడు తోడుగా ఉండాలంటే ఏం కలిగి ఉండాలి? అన్ని విషయాలలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా. ఇప్పుడు ఆ రోజు దావీదుకి సుబుద్ధి ఉంది, దేవుడు అందుకే తోడుగా ఉన్నాడు. అందుకే సౌలు దగ్గర సుబుద్ధి లేకపోయింది. ఒకప్పుడు ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు, కానీ దేవుడి యొక్క సౌలు యొక్క బుద్ధి మారిన తర్వాత దేవుడు ఉన్నాడా, విడిచిపెట్టేశాడు. సో అలాగే దావీదు కూడా చూద్దాం, యోసేపు కూడా చూద్దాం. యోసేపు కూడా అన్ని విషయాలలో సుబుద్ధి కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు యోసేపుకి తోడే ఉన్నాడు. అంటే ఆయన నీ నీతిని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీ మంచితనాన్ని బట్టి, నీ బుద్ధిని బట్టి దేవుడు నీతో ఉండాలా ఉండొద్దా అని డిసైడ్ అవుతాడు. సో అందుకే దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. మనము కూడా అన్ని విషయాలలో సుబుద్ధి కలిగి ఉన్నప్పుడు నీ ప్రార్థనలకు జవాబులు వస్తాయి, మన ప్రార్థనలకు సమాధానము, సాక్ష్యం వస్తుంది. ఇప్పుడు మన శరీరం అంతా గర్వంతో నిండుకుంది, అహంకారంతో నిండుకుంది, అసూయతో నిండుకుంది, పొగరుతో నిండుకుంది. సో దేవుడు తోడుగా ఉండమంటే ఉండలేడు, నీ ప్రార్థనకు జవాబు రావాలంటే రాలేదు. సో ఆ రోజు సౌలుని విడిచి ఎందుకు వెళ్ళాడు దావీదుని? సో ఆయన నీతిమంతుల కోసం చూస్తాడు, పరిశుద్ధుల కోసం చూస్తాడు, ఆయనతో సహవాసం చేయడానికి కావలసిన క్వాలిటీస్ ఉన్న వాళ్ళను ఎంచుకుంటాడు. ఆ క్వాలిటీస్ మన లోపల కూడా డెవలప్ చేసుకోవాలి. కాబట్టి అసూయ అనేది ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు ఉండడండి. మన శరీరంలో అసూయ ఉంటే దేవుడు మనకు తోడుగా ఉండడు, యాజ్ పర్ దిస్ బైబిల్. సో మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి, సో మనము కూడా సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడు. దావీదు మిగులు సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడాను. చూసారా, ఇంకా ఇతను ఇప్పుడు అసూయ వచ్చింది సౌలుకి, కానీ దావీదుకి అసూయ రావట్లేదు. సో సౌలుకి ఏమో కోపం వచ్చింది, దావీదుకి ఏమో కోపం రావట్లేదు. అంటే బుద్ధి, వాళ్ళు చెడు చేశాడని దావీదు చెడు చేయట్లేదు, మంచి బుద్ధి కలిగి ఉంటున్నాడు. అంటే మన క్యారెక్టర్కి దేవుడు నచ్చాలి. సో వాడు కోపడ్డాడు, నేను కోపడతా, వాళ్ళు 2 తిట్టారు, నేను 4 తిడతా, వాళ్ళు 8 తిట్టారు, నేను 10 తిడతా, వాళ్ళు 20 తిట్టారు, నేను 40 తిడతా. సో ఈ బుద్ధి దేవుడికి ఇష్టం ఉండదు. ఇక్కడ సౌలు అలా చేస్తున్నాడని దావీదు అలా చేయట్లేదు. దావీదు మంచి బుద్ధినే చూపిస్తున్నాడు, సుబుద్ధినే చూపిస్తున్నాడు, మంచి ప్రవర్తనను చూపిస్తున్నాడు. సో సౌలుని విడిచిపెట్టిన దేవుడు ఇప్పుడు దావీదు దగ్గరికి చేరుకున్నాడు, దావీదుకి తోడై ఉన్నాడు. అది చూసి సౌలు అధికముగా భయపడుతున్నాడట.
ఇప్పుడు అర్థమైందా అండి? దేవుడు మన దగ్గర ఉండాలంటే మన లోపల ఏవి ఉండాలో, ఏవి తీసేదో, ఎక్కడైతే ప్రేమ, కరుణ, కృప, దయాళత్వం, మంచితనము, మానవత్వము, సహాయం చేసే గుణము ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కడైతే కోపము, ద్వేషము, అసూయ, పగ, ప్రతీకారం ఉంటుందో అక్కడ అపవాది ఉంటాడు. ఇప్పుడు అర్థమవుతుందా అండి? ఇవన్నీ అపవాది లక్షణాలు. అసూయపడడం. ఇప్పుడు సౌలు అపవాదితో నిండుకున్నాడా? దురాత్మతో పరిశుద్ధాత్మతో నిండుకున్నాడా? దురాత్మతో నిండుకున్నాడు. పరిశుద్ధాత్మతో నిండుకోలేదు. ఇక్కడ దావీదు పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. సో దేవుడి గుణంతో, దేవుడి స్వభావంతో నిండుకున్నాడు. కాబట్టి దావీదుకు తోడై ఉన్నాడు. సో మన లోపల కూడా, మనకు కూడా దేవుడు తోడై ఉండాలంటే మన క్యారెక్టర్ ఇంపార్టెంట్, మన బిహేవియర్ ఇంపార్టెంట్, మన యాటిట్యూడ్ ఇంపార్టెంట్, మన యొక్క గుణగణాలు, స్వభావం ఇంపార్టెంట్ దేవుడికి. సో నేను కోపిష్టిని, నేను గర్విష్టిని, నేను అహంకారం ఉంటా. సో దేవుడు ఉండలేడు అక్కడ, మనతోటి సహవాసం చేయలేడు. సో మరి అధికంగా అతనికి భయపడాను. ఇజ్రాయేలీల వారితోనూ యూదా వారితోనూ దావీదు జనులకు ముందు పోవచ్చుండుట చేత వారు అతన్ని ప్రేమింపగా, చూసారా దావీదు ప్రవర్తన చూసి ఇంకా ప్రేమిస్తున్నారు దావీదుని, ఇంకా ఇష్టపడుతున్నారు దావీదుని. సో సౌల్ని అందరూ పట్టించుకోవట్లేదు. సో చూసారా, ఇప్పుడు సౌల్ని ఎవరు నాశనం చేస్తున్నారు? తన గర్వమే తనని నాశనం చేస్తుంది, తన అసూయనే తనను నాశనం చేస్తుంది. అయ్యో అయితే ఏంటి, వాడు నిజంగా యుద్ధం చేశాడు, 10,000 మందిని చంపాడు, నన్ను నా రాజ్యాన్ని కాపాడుకున్నాడు, ఇలాంటి సైనికుడు ఉండడం నాకు గర్వకారణం, ఇలాంటి సైనికుడు వల్ల నేను రక్షించబడ్డాను, ఇతనికి మంచి పొజిషన్ ఇద్దాము ఎస్ అని అనుకొని ఉంటే బాగుండేది. కానీ అనుకోలేదు. ఆయన చెవులకు ఇనసొంపుగా ఉందని ఆడ వాక్యం రాయబడింది. సో ఇనసొంపుగా లేదట, అంటే వినడానికి అతనికి అసూయగా ఉందట. సో మనకు కూడా ఎవరి గురించైనా గుడ్ న్యూస్ తెలిసినప్పుడు, ఎవరైనా ఆశీర్వదించబడినప్పుడు మనకు కూడా అలాంటి గుణం వచ్చిందనుకోండి, ఇనసొంపుగా అనిపించలేదు, మన బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది అనుకోండి, ఏడుపు వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా యూ నీడ్ టు ప్రే ఫర్ దట్. అక్కడ నీ లోపల అపవిత్రాత్మ పని చేస్తున్నట్టు. ఒకవేళ అది కాకుండా నేను సంతోషంగా ఉన్నాను, ఎస్ వాళ్ళను దేవుడు ఆశీర్వదించాడు, వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చింది, వాళ్ళ పిల్లలు మంచిగా ఉన్నారు, ఆమెకు గర్భఫలం వచ్చింది, నాకు రాకపోయినా ఆమెకు గర్భఫలం దేవుడిచ్చాడు అని సంతోషం వ్యక్తం చూసావా? అక్కడ నీ లోపల అసూయ లేనట్టు. అలాంటి వాళ్ళకు దేవుడు తోడుగా ఉంటాడు. అసూయ పరులు పరలోక రాజ్యాన్ని ఎంటర్ కాలేదు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరని దేవుడు బైబిల్లో చెప్పాడు. అసూయ పరులతో దేవుడు ఉండడు. గుర్తు చేసుకోండి. మీరు ఎన్ని గంటలు ప్రార్థించినా, ఎంత వాక్యం చదువుకున్నా, మీ లోపల అసూయ ఉంటే దేవుడు ఉండలేడు, గర్వం ఉంటే దేవుడు ఉండలేడు, ప్రైడ్ పీపుల్తో దేవుడు హ్యాండిల్ చేయలేడు, గర్విష్ఠులతో ఆయన హ్యాండిల్ చేయలేడు. సో ఇవన్నిటిని మనం తీసేసుకోవాలి. సో సౌలు మంచి అభిషిక్తుడు, మంచి రాజు, కానీ పోగొట్టుకుంటున్నాడు. సౌలు నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిస్తీన్ల చెయ్యి వాని మీద పడును గాక. అంటే సౌలు ఎలా చేస్తున్నాడు? ఎంతసేపు నేను చెప్పాను కదా, అసూయపరుల యొక్క మొదటి లక్షణం మన నాశనాన్ని కోరుకోవడమే. సో ఇక్కడ సౌలు యొక్క మొదటి లక్షణం దావీదుని నాశనం కోరుకోవడమే. నేను చంపను, కానీ ఫిలిస్తీన్ల చెయ్యి వాని మీద పడును గాక అనుకొని దావీదు నా పెద్ద కుమార్తె అయిన మొరబోను నీకు ఇత్తును. చూసారా అసూయపరుడు ఎలా చేస్తున్నాడో చూడండి. తన కుమార్తెనైనా వివాహం ఇచ్చి, ఆ వివాహమైన తర్వాత తనను రాజ్యానికి పంపించేసి, అంటే యుద్ధానికి పంపించేసి, ఫిలిస్తీన్లు చాలామంది ఉంటారండి యుద్ధ వీరులు, సో వాళ్ళ చేతిలో నేను చంపించేద్దాము అని అంటున్నాడు. అంటే తన సొంత కూతురు యొక్క నష్టమైనా పర్లేదు, తన అసూయ తను నెరవేర్చుకోవాలి, ఈగో సాటిస్ఫై కావాలి. చూసారా అసూయ పరులకు ఉన్న ఇంకొక లక్షణం ఏంటిది? ఈగో. ఇక్కడ సౌలు తన కూతుర్నే ఇస్తా అంటున్నాడు. ఎందుకు? తన అసూయను చేత దావీదును చంపాలని. ఇక నేను చంపలేను, దేవుడు దావీదుకి తోడై ఉన్నాడు, నా వల్ల కాదు, చంపలేను, నా చేతికి ఎందుకు మట్టి అంటడం, సో ఇతన్ని నా అల్లుడుగా చేసుకొని ఇతన్నే నేను యుద్ధాన్లాగా పంపిస్తే ఎవరొకరు ఆయన్ని చంపుతారు. సో చూసారా అండి, అసూయపరులు తన కూతురు యొక్క నష్టం జరిగినా పర్లేదు, తన సొంత కూతురికి ఏంటిది నష్టం జరిగినా కూడా, అంటే పెళ్లి చేసిన తర్వాత తన భర్త పోయినా మంచిదే, కానీ నా ఈగో సాటిస్ఫై కావాలని చూస్తున్నాడు సౌలు. సౌలు చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిస్తీన్ల చెయ్యి వాని మీద పడును గాక అనుకొని దావీదు నా పెద్ద కుమార్తె అయిన మొరాబను నీకిత్తును, నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి యెహోవా యుద్ధములను వలెనను. సో ఇప్పుడు నేను యుద్ధానికి వెళ్ళను, అన్ని యుద్ధాలు నువ్వే చేసుకో, నీకు నా పెద్ద కుమార్తెనిస్తా. కానీ ఇక్కడ మంచి కానీ వెనకాల ఈయన యొక్క ఉద్దేశం ఏంటిది? వీడు యుద్ధానికి వెళ్ళాలి, నేను వెళ్ళొద్దు, ఎవరో ఒకరు నేను చంపివేయాలి, దానికోసం నేను అల్లునైనా చేసుకుంటా, నా కూతురు జీవితం నాశనమైనా మంచిదే కానీ దావీదు చనిపోవాలి, నా కూతురు జీవితం నాశనమైనా మంచిదే కానీ దావీదు నశించిపోవాలి. అసూయ. చూసారండి అసూయ ఎంత డేంజరో, ఎంత నాశనాన్ని కోరుకుంటుందో. ఇప్పుడు తన కూతురు భవిష్యత్తు బాగాలేకపోయినా పర్లేదు, దావీదు చావాల్సిందే అని కోరుకుంటున్నాడు.
సౌలు. ఇప్పుడు అర్థమవుతుందండి అసూయ ఎంత డేంజరో. సో అందుకు దావీదు రాజునకు అల్లుడగుటకును నేనెంత వాడను. సో దావీదు మంచి బుద్ధి గలవాడు. నేను ఖాళీ సైనికుణ్ణి, నేను ఖాళీ ఒక ఉద్యోగస్తుని, నువ్వు రాజువి, కానీ నువ్వు రాజుగా నీకు అల్లుడుగా కావడానికి నేను ఏ పాటి వాడను. నా స్థితియు ఇజ్రాయేలీలలో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటి వాడనని సౌలు ఒక పెద్ద రాజు, నేను గొర్రెలు కాచుకునే కాపర్ని, నేను నీకు అల్లుడయ్యే యోగ్యం నాకు లేదు. కానీ సౌలు యొక్క ఉద్దేశం ఏంటిది? అల్లుని చేసుకొని నేను యుద్ధానికి పంపించేసి చంపించేయాలి. కానీ దావీదేమనుకుంటున్నాడు? నేను ఇంత రాజుకి నేను అల్లుడయ్యే యోగ్యత నాకు లేదని తగ్గించుకుంటున్నాడు. ఇంత రాజులో యోగ్యత లేదని తనను తాను తక్కువ చేసుకుంటున్నాడు. సో దిస్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. సో దేవుడు అందుకే దావీదుని నా హృదయానుసారుడు అన్నాడు. దావీదుని ఊరికే అనలేదు. సో ఆయన గుణం మంచి గుణము, దావీదు గుణము. అయితే సౌలు కుమార్తె అయిన మొరాబును దావీదునకు ఇయ్యవలసి ఉండగా సౌలు ఆమెను మహోలతీయుడైన అద్రీలకిచ్చి పెళ్లి చేశాను. సో దావీదు రిజెక్ట్ చేశాడు ఆ ప్రపోజల్ని. నేను రాజుకి కుమార్తెకు కావాల్సిన అర్హత నాకు లేదు, నేను రాజు అల్లుడు కావాల్సిన అర్హత నాకు లేదని రిజెక్ట్ చేశాడు దావీదు. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి, ఇంకో కుమార్తె మీకాల్ అనే కుమార్తె దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించాడు. ఆయన సంతోషం ఎందుకు సంతోషించాడు? ఎందుకంటే ఫస్ట్ అల్లుడిని ఇస్తానన్నాను కానీ ఒప్పుకోలేదు, కానీ రెండో కూతురు ఇష్టపడుతుంది, ఇంకో కూతురు ఇష్టపడుతుంది, ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకుందాము, పెళ్లి చేసుకొని నేను యుద్ధం బదులు ఈయనను యుద్ధానికి పంపించేద్దాము, ఈయనను చంపివేద్దాము అన్న ఇంటెన్షన్. అసూయతోటే చూడండి, తన సొంత కుమార్తెలు నశించిపోయినా పర్లేదు కానీ తన ఈగో సాటిస్ఫై కావాలని చూస్తున్నాడు. ఆమె అతనికి ఉరిగా నుండునట్లును చూసారా, ఆమె అతనికి తన ఇంకో కుమార్తె అతనికి ఉరిగా ఉండునట్లు, అంటే నా పెద్ద కుమార్తె ద్వారా ట్రై చేశాను కానీ పని కాలేదు, కానీ ఈ రెండో కుమార్తె ద్వారా నేను ఇంకో కుమార్తె ద్వారా పని చేస్తాను కానీ పని అయిపోతుంది, ఇప్పుడు ఈమె ద్వారా ఆయనను చంపిస్తాను అని అంటున్నాడు. అప్పుడు ఆయన చనిపోతే తన కుమార్తె యొక్క జీవితం నాశనం అయిపోతుంది. ఇక తనకు భర్త ఉండడానికి కూడా ఆలోచించట్లేదు సౌలు. ఎందుకంటే అసూయపరులు ఎంతసేపు నాశనాన్ని కోరుకుంటారని నేను చెప్పాను. అసూయపరులు ఎంతసేపు డౌన్ కావాలని, నాశనం కావాలని, నశించిపోవాలని చూస్తారు. కానీ వాళ్ళకు వాయి ఉండదు, వరుస ఉండదు, వాళ్ళకు మెయిన్ ఎథిక్స్ ఉండయి, వాళ్ళ నాశనమే కోరుకుంటారు. సో చూసారండి, డేంజరస్ స్పిరిట్ ఇది. ఫిలిస్తీన్ల చెయ్యి అతని మీద నుండునట్లును చూసారా, ఎంతసేపు ఫిలిస్తీన్లకు యుద్ధాన్ని పంపించాలి, వాళ్ళందరూ కూడా దావీదును చంపివేయాలి, అతని మీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తుననుకొని. చూసారా, దావీదు చనిపోవాలన్న ఉద్దేశంతో పెళ్లి చేస్తున్నాడు తన కూతురికి, కానీ తనను బతికించుకోవాలి, తనను ఇంకా అంటే ఇంత పెద్ద యుద్ధ వీరుడు నా కల్లుడవుతున్నాడు అన్న సంతోషం కంటే, అలా ఇంటెన్షన్ కంటే వీని చంపేయాలన్న ఇంటెన్షన్ తోటే పెళ్లి చేస్తాను, నీవు మరీ ఎక్కువ దాని చేత నాకు అల్లుడవుదు అని దావీదుతో చెప్పి, సో నువ్వు ఫస్ట్ దాన్ని ప్రపోజల్ పెట్టాను, నువ్వు వద్దన్నావు, కానీ నాకు ఇంకొక కూతురు నిన్ను ఇష్టపడుతుంది, నువ్వు దాన్నన్నా ఒప్పుకో అని అంటున్నాడు. తన సేవకులను పిలిపించి, మీరు దావీదుతో రహస్యంగా మాట్లాడి రాజు నీ యందు ఇష్టము కలిగి ఉన్నాడు, అతని సేవకులందరూ నీ ఎడల స్నేహముగానున్నారు, కాబట్టి నీవు రాజునకు అల్లుడవు కావాలని చెప్పవాలని ఆజ్ఞ ఇచ్చాను. సో అందరితో మంతనాలు చేస్తున్నాడు, రాజు దావీదును ఒప్పిస్తున్నాడు. నువ్వు దావీదుకి ఇష్టమైన వాడు, సౌలుకి ఇష్టమైన వాడివి, వాళ్ళ కూతురికి ఇష్టపడుతుంది, అందరూ నిన్ను ప్రేమిస్తున్నారు, కాబట్టి నువ్వు తప్పకుండా రాజుకి అల్లుడు కావాల్సిందే, ఇక్కడ ఈ రాజ్యంలో అల్లుడు కావాల్సిన అర్హత నీకు తప్పించి ఇంకా ఎవరికి లేదని సౌలు అందరి చేత కన్విన్స్ చేపిస్తున్నాడు. సో నిజంగా ఆయన ఇంటెన్షన్ చూసారా, ఆయన ఇంటెన్షన్ మంచి ఇంటెన్షన్ ఉందా, చెడు ఇంటెన్షన్ ఉందా? చెడు ఇంటెన్షన్ ఉంది. సౌలు సేవకులు ఆ మాటలను బట్టి దావీదుతో సంభాషింపగా దావీదు నేను దరిద్రుడనై ఎన్నిక లేని వాడనై ఉండగా మళ్ళీ తగ్గించుకుంటున్నాడు. రాజునకు అల్లుడగుట స్వల్ప విషయమని మీకు తోచున అని వారితో అనగా, ఇదేమన్నా చిన్న విషయమా రాజుకి అల్లుడు కావడం? నేను దరిద్రుడను, నేను గొర్రెల కాపరిని, నేనేంటిది, నా కుటుంబం ఏంటిది నేను అని అని తగ్గించుకుంటున్నాడు. ఇంకోరైతే ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని ఒప్పుకునేవాళ్ళు, కానీ దావీదు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే నాకు అర్హత లేదు, నేను రాజుకు అయ్యేంత అర్హత లేదు, అంటే తన స్థానంలో తనం ఉంటున్నాడు. కొంతమందిని సలివిస్తే చంకనెక్కుతా అంటారు, కానీ ఈ దావీదు అలా చేయట్లేదు. సో అల్లుడు అయితా అన్నా కూడా కావట్లేదు, నాకు ఇష్టం లేదని అంటున్నాడు దావీదు. సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియజేసిరి. అంటున్నాడు దావీదు, నేను ఏ పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, నా బ్యాక్గ్రౌండ్ ఏ పాటిది, రాజుకి అల్లుడయ్యే అర్హత నాకు లేదు, ఇంత దరిద్రుడ వాడను, ఎన్నిక లేని వాడను అని తనను తాను తగ్గించుకుంటున్నాడు దావీదు. సో
అందుకు సౌలు ఫిలిస్తీన్ల చేత దావీదును పడగొట్టవలనన్న తాత్పర్యము గలవాడే. చూసారా ఆయన ఇంటెన్షన్ ఏంటిది? సౌలు ఫిలిస్తీన్ల చేత దావీదుని చంపివేయాలి, ఫిలిస్తీన్ల చేత దావీదుని చంపివేయాలి. సో నాశనాన్నే కోరుకుంటున్నాడు ఎంతసేపు. ఆ నాశనానికి తన కూతురు బలైనా మంచిదే, తన కూతురికి భర్త లేకపోయినా మంచిదే, తన కూతురు విధవరాలైనా మంచిదే, కానీ దావీదు పెళ్లి చేసుకోవాలి తన కూతుర్ని. సో వాళ్ళు ఫిలిస్తీన్లకు యుద్ధానికి వెళ్ళాలి, వాళ్ళు ఆయనను చంపివేయాలి. గలవాడే రాజు ఓలిని కోరిక, రాజు శత్రుల మీద పగ తీర్చుకొనవలనని ఫిలిస్తీన్ల 100 ముందోళ్ళు కోరుచున్నాడని దావీదుతో చెప్పుచున్నాడు నేను. సో ఇదంతా కూడా ఇంటెన్షన్ చూడండి. అందుకే చెప్తున్నాను కదా, అసూయపరుల వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. ఏడుపు ఏడుపు మంచిది కాదు, మనిషి యొక్క ఏడుపు మంచిది కాదు, అసూయ మంచిది కాదు, ఈర్ష్య మంచిది కాదు. మన మీద ఎవరైనా అసూయ పడుతున్నారంటే మనం డేంజర్ జోన్లో ఉంటున్నామని అర్థము. సో ఇక్కడ దావీదు మీద అసూయ పడుతున్నాడు, అందుకే చంపడానికి కూడా సౌలు వెనక ముందు ఆడట్లేదు, చంపడానికి ప్లాన్లు వేస్తున్నాడు. నిన్న యోసేపు మీద అసూయ పడ్డారు అన్నలు, సో ఆయనను చంపడానికి కూడా వెనక ముందు ఆడలేదు. సో ఇట్స్ అ డేంజరస్ స్పిరిట్. సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియజేయగా, సౌలు సేవకులట ఆ మాటలు దావీదునకు తెలియజేయగా, తాను రాజునకు అల్లుడు కావాలన్న కోరిక గలవాడై గడువు దాటక మునుపే లేచి తన వారితో పోయి ఫిలిస్తీన్లలో 200 మందిని హతము చేసి వారిని ముందోళ్ళ తీసుకొని వచ్చి రాజునకు అల్లుడగుటకై కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా, సౌలు తన కుమార్తె అయిన మీకాలును అతనికిచ్చి పెళ్లి చేసెను. సో పంపించాడు యుద్ధానికి దావీదుని. అనేక వందల మంది ఉన్నారు. సో ఆ 100 మందిలో ఏ ఒక్కడన్నా దావీదును చంపడా అని అనుకున్నాడు, కానీ దావీదే వెళ్ళి అందరినీ చంపేసి వచ్చాడు. ఒక్కడే వెళ్ళాడు, అందరినీ చంపాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత అతనికిచ్చి పెళ్లి చేశాను. సో చూసారా అండి, యుద్ధానికి పంపించాలి, చంపివేయాలన్నదే ఆయన కోరిక, కానీ ఇంకా వేరే కోరిక లేదు సౌలుకి. సో యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు అతని కుమార్తెన మీకాలు అతను ప్రేమించుటయు సౌలు చూసి దావీదునకు మరి ఎక్కువగా భయపడి. చూసారా అండి, ఎల్లప్పుడూ నువ్వు దావీదు మీద విరోధంగా ఉండేను. సో ఎల్లప్పుడూ దావీదు మీద విరోధంగా ఉండేను. సో ఇప్పుడు ఇంటికి అల్లుడైనా కూడా కోపం తగ్గలేదు. సో ఆయన పెళ్లి చేసుకున్న కుమార్తెకు పెళ్లినిచ్చిన కోపం తగ్గలేదు. సో చూసారా, అసూయ మనిషి యొక్క మంచితనాన్ని గుర్తించలేదు. అసూయ అవతలవాడి యొక్క గుడ్ క్వాలిటీస్ని గుర్తించలేవు, అవతలవాడి యొక్క మంచి నేచర్ని గుర్తించలేదు. దావీదు మంచి నేచర్ ఉంది, ఆయన లోపల గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఇంత మంచి యుద్ధ వీరుడు నాకు కల్లుడవుతున్నాడని కాకుండా వీడిని చంపేస్తేనే బాగుంటుంది అన్న ఇంటెన్షన్లోకి వెళ్తున్నాడు. సో ఈజ్ నాట్ రికగ్నైజింగ్ కేపాబిలిటీ ఆఫ్ ది డేవిడ్. సో దేవుడి యొక్క కేపాబిలిటీ, గుడ్నెస్, కైండ్నెస్, ఫర్గివ్నెస్ ఇవన్నీ కూడా గుర్తించలేకపోతున్నాడు సౌలు. కళ్ళకన్నీ గుడ్డితనాన్ని తీసుకొచ్చింది ఆ దురాత్మ. సో చూసారా అండి, ఇప్పుడు ఏది ఏంటిది అనేది, ఇప్పుడు మన లోపల ఈ అసూయ ఉండడం మనకు మంచిదా చెడా? చాలా చెడు అండి, చాలా చెడు. దావీదునకు మరీ ఎక్కువగా భయపడుతున్నాడు, ఎందుకంటే ఆయన యుద్ధానికి వెళ్ళిన ప్రతి యుద్ధంలో దావీదు గెలిచేస్తున్నాడు, దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి. ఫిలిస్తీన్లు సర్దారులు యుద్ధమునకు బయలుదేరి వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లా దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికి ఎక్కాను. సో చూసారా, దేవుడు దావీదుకి తోడే ఉన్నాడు. ఏ యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధంలో గెలుస్తున్నాడు దావీదు. సో సౌలుకేమో ఇంకా భయం వేస్తుంది, నా కూతురు ప్రేమించింది, పెళ్లి చేశాను, వీడు ఏ యుద్ధానికి పంపించినా చావట్లేదు, అందరినీ చంపే వస్తున్నాడు, ఇంకా ఆయనకు పేర్లు పెరుగుతున్నాయి, నన్నందరూ మర్చిపోతున్నారు రాజ్యంలో, నాకు తక్కువ పేరు వస్తుంది, దావీదుకే మళ్ళీ ఎక్కువ పేరు వస్తుంది, దావీదే ప్రసిద్ధి అవుతున్నాడు, దావీదుని అందరు ఇష్టపడుతున్నారు, దావీదుని అందరినీ ప్రేమిస్తున్నారు, అతనికి మంచి పేరు వస్తుంది, ఒప్పుకోవచ్చు కదా, నా అల్లుడే కదా, నాకంటే మంచి పేరే కదా, నా రాజ్యం తర్వాత ఇంకో రాజ్యం వస్తుంది కదా అని. చూసారండి, సొంత కుటుంబ సభ్యుల మీద కూడా అసూయ పడాల్సి వస్తుంది. నీ కొడుకు బాగుపడ్డా, నీ కూతురు బాగుపడ్డా కూడా ఒక సందర్భంలో అసూయపడాల్సి వస్తుంది. నీ భర్త బాగుపడ్డా, నీ భార్య బాగుపడ్డా ఒక సందర్భంలో అసూయపడాల్సి వస్తుంది. కొంతమంది అసూయతోటి కూడా డైవర్స్ తీసుకుంటున్నారు కదా, అసూయతోటి భార్యను చంపుతున్నారు, భర్తను చంపుతున్నారు, పిల్లల్ని చంపుతున్నారు. సో ఇవన్నీ కూడా ఆ అసూయ వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. అసూయ వల్ల కోపం వల్ల ద్వేషం వల్ల పగ వల్ల ప్రతీకారం వల్ల నరహత్య, ఇవన్నీ కూడా ఒక చైన్ లాగా ఫామ్ అవుతుంటుంది. అందుకే ఫస్ట్లోనే తీసివేయాలి. మొక్కై వంగనిది మానై వంగదు అంటారు. అందుకే కొత్తలోనే నీకు అసూయ ఉన్నప్పుడు ఆ కొత్తలోనే తీసివేయాలి, స్టార్టింగ్లోనే తీసివేసేసుకోవాలి. సౌలు అతని సేవకులందరికంటే అతనికి పేరు బహుగా ప్రసిద్ధికెక్కను. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు. సో ఇక్కడ వరకు అయిపోయింది. సామ్యులు 18వ అధ్యాయము 1 సామ్యులు 18వ అధ్యాయం 31 వచ్చిన వరకు దావీదు ఎలా ప్రసిద్ధికి ఎక్కుతున్నప్పుడు సౌలు ఎలా అసూయపడ్డాడో. కానీ ఇక్కడ చూద్దాము సౌలు ఎలా చనిపోయాడో. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా, సౌలు అంటున్నాడు, ఇక దావీదుని తరుముతున్నాడు సౌలు. సో యుద్ధంలో ఇక ఎవరూ లేరు,
సౌలే యుద్ధం చేసుకోవాలి, తన కుటుంబ సభ్యులే యుద్ధం చేసుకోవాలి. దావీదు తోడుగా లేడు. ఎందుకంటే దావీదుని తరుముతున్నాడు, దావీదుని చంపాలనే ప్రణాళిక వేస్తున్నాడు సౌలు. సో ఒక సందర్భం వచ్చింది. ఏమొచ్చింది? ఆయుధాలు మోయేవానితో చెప్పగా అతడు భయం చేత అలాగూ చేయనొల్లక ఉండగను. సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడాను. చూసారా, తన అసూయ వల్ల తను చనిపోతున్నాడండి. సౌలు ఎలా చనిపోయాడు తెలుసా? తన కత్తిని తీసుకొని తనే పొడుచుకునే పరిస్థితికి వస్తుంది ఒక సందర్భంలో. ఎందుకంటే సున్నతి లేని వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేయకున్నట్లు ఫిలిస్తీయులందరూ కూడా సౌలుని చంపడానికి చుట్టుముట్టారు. సో వీళ్ళ చేతిలో నేను చావడమా? సో ఇక్కడ కూడా గర్వమే. అందుకే నా కత్తి చేత నేను పొడిచి చంపుకుంటానన్న అని ఇక్కడ చేస్తున్నాడు. అందుకే చూడండి, వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములను మోయివానితో. సో ఆయుధాలు మోసేవాడు ఉన్నాడు అక్కడ. ఆ మోసేవాడితో నా కత్తి తీసి నన్ను పొడువు అని అంటున్నాడు. ఎందుకంటే వేరే వాళ్ళు ఎట్లాగో వచ్చి అంటే యుద్ధంలో ఓడిపోయాడు సౌలు, యుద్ధంలో ఓడిపోయాడు. సో తన అసూయ వల్ల, గర్వం వల్ల దావీదుని పోగొట్టుకున్నాడు, దేవుడి యొక్క ప్రత్యక్షతను పోగొట్టుకున్నాడు, ఒంటరి వాడయ్యాడు, ఆ యుద్ధంలో ఓడిపోయాడు. ఇక వాళ్ళు వచ్చి తను చంపే సిచ్యువేషను. సో తన ఆయుధం వాడు వచ్చి పొడవమని అంటున్నాడు. సో భయము చేత అలాగూ చేయనులకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడాను. సో సౌలే తన కత్తి పట్టుకొని దాని మీద పడి తనకు తానుగా హామ్ చేసుకున్నాడు, తనకు తానుగా చంపాడు. చూసారా, అసూయ ఎవరిని వాడిని నాశనం చేస్తుందండి. అసూయ వాళ్ళను హట్ చేస్తుంది. సౌలు మరణమాయమని అతని ఆయుధములను మోయివాడు తనను అతని కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. సో సౌలు చనిపోయాడని ఆ ఆయుధములు మోసిన వాడు కూడా ఆ కత్తి మీద పడి తను కూడా చనిపోయాడు. ఇలాగున సౌలును అతని ముగ్గురు కుమారులను అతని ఆయుధములు మోయివాడును అతని వారందరూ ఒక దినమైన మరణమైరి. సో అందరూ కూడా వాళ్ళు పొడుచుకొని చచ్చారు, వాళ్ళని పొడుచుకొని చచ్చారు. ఇంకెవరు కూడా చంపలేరు వాళ్ళను. అసూయ వల్ల ఎంత రాజ్యాన్ని కోల్పోయాడు. మంచి రాజు, అభిషేక్తుడు, మంచి అభిషేకం ఉంది. కానీ ఆ అసూయ వల్ల, గర్వం వల్ల, ఆ కోపం వల్ల, ఆ పగ వల్ల, చంపాలన్న ఆలోచన వల్ల దేవుడు అతన్ని తోడుగా ఉండలేడు. సో చూసారా అండి, ఇప్పుడు అర్థమవుతుందా అండి? దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఎలా ఉండాలి? దావీదు గుణం కలిగి ఉండాలా? సౌలు గుణం కలిగి ఉండాలా? సౌలు గుణం కలిగి ఉంటే అపవాది నీకు తోడుగా ఉంటాడు, దావీదు గుణం కలిగి ఉంటే మనకు దేవుడు తోడుగా ఉంటాడు. అందుకే మనము సౌలు గుణాన్ని విడిచిపెట్టేసి స్పిరిట్ ఆఫ్ సౌలు కూడా అనొచ్చు మనము. ఈ అసూయ అనేది స్పిరిట్ ఆఫ్ సౌలు అనేది వినొచ్చు. నిన్న యోసేపు అన్నదమ్ములకు దేవుడు తోడుగా ఉన్నాడా? యోసేపుకి తోడుగా ఉన్నాడా? యోసేపుకి తోడుగా ఉన్నాడు. ఎందుకు యోసేపులో అసూయ లేదు, గర్వం లేదు, కోపం లేదు, ద్వేషం లేదు, పగ లేదు. కానీ వాళ్ళ అన్నదమ్ములందరిలో కూడా అసూయ ఉంది. అందుకే దేవుడు వాళ్ళ అన్నదమ్ములందరినీ విడిచిపెట్టి యోసేపునే పట్టుకొని ఉన్నాడు, యోసేపునే ఆశీర్వదించాడు. సో నవ్ యూ షుడ్ డిసైడ్ యువర్ సెల్ఫ్. మనకు దేవుడు తోడుగా ఉండాలంటే మన క్యారెక్టర్ మార్చుకోవాలి, మన బిహేవియర్ మార్చుకోవాలి, మన సత్ప్రవర్తన మార్చుకోవాలి. సో ఈ అసూయ వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో దేవుడు లైవ్ ఎగ్జాంపుల్ ద్వారా మనకు చూపించాడు. లెట్ us pray. నజరుడైన యేసయ్య, అయ్యా, వాట్ ఏ వండర్ఫుల్ బ్యూటిఫుల్ స్క్రిప్చర్స్ యు ఆర్ గివింగ్ టు హస్ మై లార్డ్. అయ్యా, మాకు గుణపాఠాలను మాకు నేర్పిస్తున్నావయ్యా. అయ్యా ప్రభు, ఇప్పటి వరకు మేము దీన్ని చాలా లైట్గా తీసుకున్నాం. అసూయను మా లోపల నివసించేలాగా చేశాము తండ్రి. అయ్యా, ఈ రోజు నుంచి మా లోపల ఆవగింజంత అసూయ కూడా ఉండడానికి వీలేదు. మా నడినెత్తి నుంచి చరికాళ్ళ వరకు ఉన్న కోపము, ద్వేషము, పగ, ప్రతీకారం, అసూయ, గర్వము ఏదున్నా కూడా తీసివేనైనా. ఇది మాకే చెడు తండ్రి, మాకే నష్టమునైనా. అసూయ పరులు ఎలా నాశనాన్ని కోరుకుంటారో మీరు మాకు కళ్ళగట్టి చూపించి మా మనోనేత్రాలను తెరిచినందుకు వందనాలు. ఈ వాక్యం ద్వారా మేమందరము కూడా ఆశీర్వదించబడ్డామయ్యా. ఇలాంటి దివ్యమైన వాక్యము అందరికీ కూడా పంపించమని, అందరినీ కూడా స్ప్రెడ్ చేసి ఈ అసూయ అనే గుణం నుంచి అందరూ కూడా విడుదల పొందుకొని, అసూయ అనే దురాత్మ ద్వారా అందరూ వేధించబడుతున్నారు నాయన, దాని నుంచి అందరూ విడుదల పొందుకునే కృపను దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి.